2023 మార్చ్ లో మనకి రష్యన్ హ్యాకర్స్ అయితే చేశారనమాట. ఫ్రెంచ్ అండ్ యూకే అండ్ జర్మనీ ఈ కంట్రీస్ లో ఏవైతే మేజర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బ్యాంక్స్, సో వాటి మీద అయితే ఈ మ్యాక్ ఫ్లడింగ్ అయితే చేశారనమాట. ఈ వీడియోలో మనం మ్యాక్ ఫ్లడింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 75. మ్యాక్ ఫ్లడింగ్ అంటే ఇప్పుడు మనందరికీ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటో తెలుసు. సో ఇక్కడ మనకి స్విచ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఒక నెట్వర్కింగ్ డివైస్ అనమాట. ఒక నెట్వర్క్ ని ఫార్మ్ చేయడానికి ఈ స్విచ్ అనే డివైస్ అయితే యూస్ చేస్తారు. ఆల్రెడీ మనం ఈ సిరీస్ లోనే ఈ స్విచ్ గురించి అయితే తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. సో ఈ స్విచ్ కి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ ని ఫార్మ్ చేస్తారు అనమాట. సో ఫార్మ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఈ స్విచ్ లోపల ఒక క్యామ్ టేబుల్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. సో క్యామ్ అంటే కంటెంట్ అడ్రసబుల్ మెమరీ అనమాట. సో ఇది మ్యాక్ అడ్రసెస్ ని నోట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఈ టేబుల్ లో నోట్ చేసుకొని కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఆ మ్యాక్ అడ్రస్ ని బేస్ చేసుకొని మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని మీద అటాకర్స్ అటాక్ చేస్తారు మ్యాక్ ఫ్లడింగ్ అనేది. అది ఎలా చేస్తారు అంటే ఏదైతే ఈ క్యామ్ టేబుల్ ఉంటుందో దాంట్లోకి నెంబర్ ఆఫ్ మ్యాక్ అడ్రసెస్ ని జనరేట్ చేసేసి ఇంజెక్ట్ చేస్తారు అనమాట. సో ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ టేబుల్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. ఫుల్ అయినప్పుడు ఆ నెట్వర్క్ అనేది స్లో అయిపోతుంటది అనమాట. సో ఇది మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి 2023 మార్చ్ లో మనకి రష్యన్ హ్యాకర్స్ అయితే చేశారనమాట. ఫ్రెంచ్ అండ్ యూకే అండ్ జర్మనీ ఈ కంట్రీస్ లో ఏవైతే మేజర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బ్యాంక్స్, సో వాటి మీద అయితే ఈ మ్యాక్ ఫ్లడింగ్ అయితే చేశారనమాట. సో ఎలా చేశారంటే వీళ్ళు కొన్ని ఫేమస్ టూల్స్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ మ్యాక్ అడ్రసెస్ ని జనరేట్ చేసేసి ఆ బ్యాంక్స్ యూజ్ చేసిన స్విచెస్ ఉంటాయి కదా, సో ఆ స్విచెస్ కి అయితే ఇంజెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్స్ అన్ని డౌన్ అయిపోయాయి. అంటే లైక్ బ్యాంక్ సర్వీసెస్ అన్ని అయితే డౌన్ అవడం అయితే జరిగింది అనమాట. సో డౌన్ అయిన వెంటనే వీళ్ళు స్నిఫింగ్ అటాక్ స్టార్ట్ చేసేసి కొన్ని ఫేక్ లాగిన్ పేజెస్ అయితే క్రియేట్ చేసి ఆ ఎంప్లాయీస్ కి అయితే పంపించారు అనమాట. బ్యాంక్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి. సో ఎంప్లాయీస్ ఆ లింక్స్ క్లిక్ చేసేసి వాళ్ళు లాగిన్ చేసిన వెంటనే ఆ క్రెడిషన్స్ ని స్నిఫ్ చేసేసి వాళ్ళు ఆ క్రెడిషన్స్ యూజ్ చేసుకుని అగైన్ అకౌంట్స్ లోకి లాగిన్ అయిపోయి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఇలా మనకి మ్యాక్ ఫ్లడింగ్ అనేది రియల్ టైమ్ లో అయితే జరగడం జరిగింది గైస్. ఐ హోప్ మీకు అయితే మ్యాక్ ఫ్లడింగ్ అంటే ఏంటి అని డీటెయిల్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.